ఇంటి చుట్టూ నీళ్లు, ఏ సౌకర్యాలు అందరికీ ఎవరు వరద నుంచి తేరుకున్న కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ వరద నీరు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళలేదని, మోకాల్లోతు నీరు ఉందని చెప్పి ఏలప్రోలు గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న జగనన్న కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్కి పదే ఈ సమస్య మీద ఎన్నోసార్లు ఆయన దృష్టి తీసుకెళ్లినప్పటికీ కూడా కింది స్థాయి నాయకులు కానీ అధికారులు కానీ ఎవరూ పట్టించుకోలేదని, మా గోడు వినే నాదుడు లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు ఈ ప్రాంతంలో జగనన్న కాలనీ ఎంట్రన్స్ నుంచి కొద్దిగా ముందు ప్రాంతంలో ఉన్న 4-5 ఇళ్ళు 10 ఇళ్ళు అక్కడ వాటిని సందర్శించి వెళ్ళిపోతున్నారని, లోపలికున్న వందలాది ఇళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదని, మాకు తాగునీరు కనీసం ఆహారం అందించే పరిస్థితి కూడా లేదంటూ వాళ్ళు దీన అవస్థలు పడుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ పడుతున్న ఇబ్బందుల మీద నేరుగా మన స్కై న్యూస్ ఛానల్కి వాళ్ళ బాధలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు, అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుంది, విద్యుత్ శాఖ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పడమా అసలు ఏంటి వరద వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్ని రోజులు నీళ్లు ఎలా నిలబడుతూ ఉంటున్నాయి? 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి. బాగా కాలం పొంగిపోయిందండి. మా ఇంటి చుట్టూరు నీళ్ళేనండి. ఎవరు వచ్చింది లేదు. ఒక్క లైట్ ఎలగట్లేదు. ఒక్క లైట్ కూడా ఎలగట్లేదండి. అసలు కనీసం లైట్లన్నా వెలిగించమంటున్నాం. నీళ్లు కానీ పాల ప్యాకెట్లు కానీ దొరకట్లేదు. స్కూల్కి పిల్లలు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి. మాకు అన్నం వద్దండి. మాకు రోడ్డు వేసి కరెంట్ లైన్ వేసి మంచినీళ్ళు ఒకటి డ్రైనేజ్ ఒకటి కడితే మాకు అన్నం వద్దు. మీరు జీవితకాలం అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. మాకు అది వరద వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వరద ఇంకెన్ని రోజులు ఇక్కడ మీకు నీళ్ళు నిలబడిపోయి వర్షం వస్తే ఇదే పరిస్థితి అండి. మాకు వరదే కాదు, వర్షం వస్తే ఇదే పరిస్థితి అండి. వరద రావడం లేదండి. వర్షం వస్తే ఇదే పరిస్థితి. శనివారం నుంచి ఇదే పరిస్థితి. ఇంకా వర్షం పడిందంటే గట్టు నీళ్లు వెళ్తాక లేదండి. ఫ్లాట్లు కట్టేసుకున్నా ఉన్న గుంటల్లో నీళ్లు ఉండిపోతున్నాయండి. మాకు వర్షాకాలం అయినా ఇదే కాలం, ఎండాకాలం అయినా ఇలాగే ఉంటున్నాయండి మాకు. కాబట్టి మాకు రోడ్లు వేసి కరెంటు లైన్లు వేసారు కానీ లైట్లు పెట్టారు కానీ ఒక్క లైట్ కూడా ఎలగట్లేదండి. ఎలగట్టం ఆరిపోతాం. అదే మేము లైన్ మీద అడిగితే మా కాంట్రాక్టర్లు అప్పచెప్పలేదమ్మా, మాకు సంబంధం లేదంటున్నారు. మాకు రోడ్డు వేసి కరెంటు చూసి డ్రైనేజ్ కట్టి మంచినీళ్ళు అందిస్తేనే ఇదండి. మాకు నలుగురు వస్తుందమ్మా, ఆయన అక్కడ కూర్చుంటాడు, అదంతా ఆయన పని. ఇప్పుడు ఆయన తరగతి 4 వస్తారు. పాప ఈ 4 పెద్ద మా మూతుల మీద గంజలు పోతారు 3 రోజులు బట్టి అంటారు. అసలు వాళ్ళకి తిండి లేదండి. నీళ్ళ వల్ల బయటకు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. మాకు రోడ్లు వేసి మాకు ఆయనండి అసలు ఈ బురదలో వెళ్ళాక సరైన తిండి లేదండి. మాకు రోడ్లు వేసి కరెంట్ వేసి వాటర్ సప్లై చేస్తే చాలండి. నీళ్ళు చూడండి సార్ ఎలాగున్నాయి అక్కడ మా ఇంటి దగ్గర. ఇంతకంటే ఇక్కడ ఒక ఏరియా ఇల్లు లేదు. మా ఒక్కరిమే ఇల్లు ఉంటాం. ఇక్కడ ఎవరు ఇల్లు కట్టించుకోవట్లేదు. మా బురదలో మా సంగతి మేము పడిపోయి మీరు 2 సార్లు ఓ పాల ప్యాకెట్ లేదు, భోజనం లేకుండా ఎలాగో ఒక గంజో గడుగు ఉడకబెట్టుకుని తాగమంటే మంచినీళ్ళు లేవు. మా బతుకులు ఏంటి? మా బతుకులు ఏంటి? ఎవరు రాలేదమ్మా, ఎవరు రాలేదు. ఎవరు వచ్చి మరి ఎవరే పాపం ఆలయంలో 2 రోజులు 3 రోజులు పెట్టి పాపం ఇన్ని స్మెతులు వండి చెప్తాను బాబా గారు. మరి మా పరిస్థితి ఆయన ఇవ్వకపోయినా మా పరిస్థితి ఏంటి? ఏదో ఇక్కడ పెద్దలు 4 ఉండి ఎలాగా మాకు తెచ్చి పెడతాన్నారు. బుడమేరు ఉధృతంగా ప్రవహించిన నేపథ్యంలో వరద ఇప్పటికీ కొద్దిగా శాంతించినప్పటికీ కొన్ని గ్రామాలు అలానే కొన్ని జగనన్న కాలనీలోని కొన్ని ఇళ్ళు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. మోకాల్లోతు నీటిలో ఇంకా వాళ్ళు నివాసం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ సంబంధించి జగనన్న కాలనీలో ఏలప్రోలకు సంబంధించి జగనన్న కాలనీలో ఉన్న కొన్ని కుటుంబాలు వరద నీళ్ళలో ఉన్న నేపథ్యంలో వారికి తినడానికి తిండి ఆహారానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అలాగే ఇక్కడ అధికార యంత్రాంగం కానీ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మోకాల్లోతు నీటిలోనే ఇంకా కొనసాగుతూ ఉన్నారు, వాళ్ళ నివాసం కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో ఏవైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం సంబంధించి ఇచ్చిన ఇళ్లకు సంబంధించి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సరైన మౌలిక వసతులు కల్పించకపోవడం వల్లే మాకు ఈ దుస్థితి నెలకొందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు దీనికి సంబంధించి వీళ్ళు ఎన్ని రోజుల నుంచి వరద నీటిలో ఉన్నారు? ఏలప్రోలు గ్రామం సంబంధించి జగనన్న కాలనీలో వీళ్ళందరూ ఎన్ని కుటుంబాలు ఇక్కడ వరద నీటిలో చిక్కున్నాయనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. మీరు ఎన్ని రోజుల నుంచి వరద నీటిలో ఉన్నారండి? 4 రోజుల నుంచి ఇంతేనండి. మోకాల్లోతు నీళ్ళు ఇంతే. అసలు పెరుగుతుంది కానీ తాగట్లేదు. తాగని నీళ్ళు లేవండి, భోజనం లేవు, ఏమీ లేవు. చాలా ఇబ్బంది అయిపోతున్నాం. తాగటానికి నీళ్ళు అడిగితే ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు వచ్చేవాళ్ళు లేరు ఇక్కడికి. ఎవరు రావడం ఛాన్స్ లేదు కదండి. మీ ద్వారా ఇప్పుడు మిమ్మల్ని బతిలాడితే మీరు వచ్చారు. అసలు వచ్చి రావడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు మగవాళ్ళు ఇప్పుడు ఒక్కదాన్నే ఉంటాను. చెప్పండి. మేము ఆ ముసలిలో ఉన్నామంటే పింఛను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పింఛన్ తోటే బతుకుతున్నాం. పనులకు పోయే పరిస్థితి లేదు.
అందరూ అలాగే జీవిస్తున్నారు. ఇలా ఇంత ఏదో నీటిలో ఆయన దిగితే బాబా గారు ఇంకే- తెచ్చి పెడితే 4 రోజుల ముంటి కాలనీలో కుర్రోళ్ళు తిరిగి ఇంటింటికి అసలు ఇస్తున్నారు. పాములండి మామూలుగా లేవు. వాళ్ళ ద్వారా కొంత మాకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మేము ఆ పార్టీ వాళ్ళమని చెప్పుకోవడానికి కూడా మాకు బాధగా ఉంది. ఏది మాకు ఉండి కూడా మాకు ఎలాంటి సదుపాయం లేకుండా మేము నీళ్ళలో ఉంటే ఒక్కరు కాకపోతే ఒక్కరు టీడీపీ తరఫున అసలు ఎవరు హెల్ప్ చేయడానికి కూడా రావడానికి కుదరట్లేదు కదండి. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి? మొత్తం 120 కుటుంబాలు ఉన్నాయండి ప్రస్తుతానికి. వరద ముంపులో వరద ముంపులో ఇప్పుడు 10 ఉన్నాయి. ఇంకా వరద ఏమైనా పెరుగుతుందండి? పెరుగుతుందండి, తగ్గట్లేదు అసలు. ఈ రోజు పెరుగుతుందండి మళ్ళీని. గత వారం రోజుల నుంచి కూడా కరెంట్ ఆఫీస్ ముందు ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి మేము బయటికి వెళ్ళడానికి లేదు. మీరు కూడా చూసారుగా, రోడ్లు లేవు, కరెంట్ సదుపాయం లేదు. కనీసం మీరు తిన్నారా ఉన్నారని పట్టించుకునే వాళ్ళు కూడా, నాయకుడు కూడా ఎవరు లేరు. వచ్చే ఛాన్స్ లేదు కదండి. చిన్న పిల్లలతోని ముసలోళ్ళు అసలు ఎలా వెళ్తారండి? రోడ్ లేదు, ఎలా వెళ్తాం? ఎంత నీటిలో నడుచుకుంటారు? మా కష్టాలు చూసారుగా మీరు, ఎలా వెళ్ళాలండి? కనీసం ఇప్పుడైనా స్పందించి కొంచెం వాటర్ స్తంభాలు ఒరిగిపోతే ఏ గారికి ఫోన్ చేస్తే మా పరిధిలో లేదు అని ఏ గారు అంటున్నారు. ఫైనల్ గా మీకు ఎలాంటి సహకారం కావాలి? మాకు వాటర్ వాటర్ అండి, రోడ్ అండి, లైట్లు అండి. అరే రోడ్లు అనేది వరద తర్వాత ప్రజెంట్ మీకు ఇంకా ప్రస్తుతానికి పాలు ఏమన్నా పిల్లలకు వాటర్ కండి, నిత్యావసర సరుకులు ఏమైనా కొంచెం అందించగలుగుతారు. నిత్యావసర సరుకులు మొత్తం 120 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. 120 కుటుంబాలు ఇంటి ఉన్నాయి దాకా కాలనీ. ఎవరు రారండి అసలు. ఎమ్మెల్యే గారికి తెలుసుగా, మొత్తం ఆయన ఇచ్చినదేగా ఈ కాలనీ. ఎవరు ఇచ్చారు? ఒకడున్న మాకు ఎమ్మెల్యే కనీస గారు, సౌకర్యాలు ఆయన కృష్ణప్రసాద్ గారు ఇచ్చింది. దయచేసి మాకు ఇప్పిస్తారని, కొంచెం ఇప్పటికైనా ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు తీసుకెళ్తారని మేము మనం చేసుకుంటున్నామండి. కదా. ఇలా రండి. వరద వచ్చినప్పుడు ఎవరు చూడటానికి కూడా రాలేదండి. ఏ అధికారులు లోపలికి రాలేదు. ఉన్నారా తిన్నారా అని కూడా అడిగిన వాళ్ళు లేరండి. మాకు కరెంట్ కూడా లేదండి, వెలగట్లేదు. శనివారం నుంచి మేము ఇదే పరిస్థితిలో ఉన్నామండి. శనివారం వచ్చి ఇంటి చుట్టూరు వాటర్ అండి, కరెంట్ లేదు. మాట్లాడితే లేచి చూసి వస్తున్నాయేమో అని పైదాకా వస్తున్నాయేమో అని భయమే చూసామండి. ఇంటి చుట్టూరు నీళ్ళే ఉన్నాయండి. ఏ అధికారం వచ్చినా ఎంట్రన్స్ లో రావడం వెళ్ళిపోవడం అండి. ఓకే, మీ తాగునీరు కానీ ఆహారం కానీ ఎవరైనా అందించారమ్మా? ఎవరు అందించలేదండి. ఆహారం ఎవరు సాయిబు గారే తెచ్చి ఇస్తున్నారండి. మా వాళ్ళకి ఫోన్ చేస్తే మా వాళ్ళు వెళ్తుంటే ఇస్తున్నారండి, పంపిస్తున్నారు. మా పాపకు కూడా చాలా ప్రాబ్లం అండి, హ్యాండిక్యాప్డ్ పాప. ఆ అమ్మాయిని కూడా ఇంట్లో పెట్టి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నాకు ప్రాబ్లం అండి. మమ్మల్ని ఎవరు అడిగిన వాళ్ళు కూడా లేరండి.